ఇశ్రాయేలు అనేటువంటి రాజ్యం మీద రాజుగా నియమించబడుతున్నటువంటి సౌలుకు చెప్పాడు, నియమించేవాడు నేను, సౌలును రాజుగా నియమించిన వాడు దేవుడు. ఎవరైతే సౌలును రాజుగా నియమించాడో ఆ దేవుడే సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద నుంచి రాజుగా ఉండకూడదని తొలగించాడు. నేను వద్దనుకుని ఇంకొకరిని తీసుకొచ్చుకున్నాను అన్నాడు. 2 నెబుకద్నెజరు సమస్త మానవాళి మీద అంట. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఎవరు ఇచ్చేది? దేశపు ప్రభుత్వాన్ని ఎవరు ఇచ్చేది? మనుషులు ఫామ్ చేసుకుంటే అవ్వదు, అది మనుషులు అనుకుంటే అవ్వదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. దేశపు ప్రభుత్వాలను, రాష్ట్రపు ప్రభుత్వాలను దేవుడే ఎవరు నియమించుకుంటాడో వారికి అనుగ్రహించేస్తాడు. ఒకప్పుడు ఎవరికి ఇచ్చానని చెప్తున్నాడు, ఇప్పుడైతే మనుషులందరినీ, సమస్త నరులందరూ నా దాసులైనటువంటి నెబుకద్నెజరు యొక్క చేతికి ఇచ్చేస్తున్నాను. నాకు ఎవరికి ఇవ్వటం న్యాయమని తోస్తుందో, దేవుని దృష్టికి అది న్యాయము అని అనిపించినప్పుడు అది ఎవరికైనా ఇస్తాడు. దేవుడే రాజ్యాల మీద అధికారులను, రాజులను నియమించుకుంటూ వస్తున్నాడు. త్రోసేస్తాడు, నియమిస్తాడు. ఎవరిని త్రోసేస్తాడు, ఎవరిని నియమించాలని నియమిస్తాడు. అందువలన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలను గూర్చినటువంటి చింత మనకు అవసరం లేదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. మానవ ప్రభుత్వాల మీద సర్వాధికారి దేవుడే. అనగా ఆ ప్రభుత్వాలు ఫామ్ అవ్వాలన్నా, ప్రభుత్వాలు తొలగించబడాలన్నా సమస్తము దేవుని యొక్క అధికారం క్రిందే జరుగుతుంది. మానవ మాత్రులు ఏర్పడబోయేదానికి కొంతవరకు దోహదపడగలరేమో కానీ సమస్తాన్ని నియమించేవాడు, ఫామ్ చేసేవాడు దేవుడే.